చాప్టర్ 1 ది కాఠ్మండు ఎయిర్పోర్ట్ డిసెంబర్ 24, 1999 మధ్యాహ్నం నేపాల్లోని కాఠ్మండులో ఉన్న త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన IC-814 ఎయిర్ బస్ అనే ఫ్లైట్ కాఠ్మండు నుండి ఢిల్లీ రావడానికి రెడీ అవుతుంది. ఫ్లైట్ లో 179 మంది ప్యాసింజర్స్ ఎక్కారు అండ్ వాళ్ళలో దాదాపు అందరూ వెకేషన్ కి వెళ్లిన వాళ్ళే. లైక్ హనీమూన్ కి వెళ్లిన వాళ్ళు ఉన్నారు, కాఠ్మండును చూడడానికి వెళ్లిన వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే పర్సనల్ వర్క్స్ కి వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్యాసింజర్స్ అంతా కూర్చునేసరికి 4 PM అయింది అండ్ కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. కరెక్ట్ గా 4:39 PM కి ఫ్లైట్ ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయింది. కాక్పిట్ లో ఉన్న దేవి సరన్ అండ్ అలాగే కుమార్ జగ్గియా కాఫీ తాగుతున్నారు. అయితే వాళ్ళకి సడన్ గా ఫ్లైట్ లో అరుపులు వినిపించాయి. కట్ చేస్తే మొహమంతా కవర్ చేసుకుని ఉన్న 5 హైజాకర్స్ సీట్ లో నుండి లేచారు. ఆ 5లో ఒకరు కోయి హోషిరానా నహి కరేగా, కోయి హిలానా నహి, తయారీ హమారా కబ్జా మేహే అని అరిచారు. అంటే ఎవరు ఎటు మూవ్ అవ్వకండి, స్మార్ట్ గా యాక్ట్ చేయకండి, మేము ఈ ఫ్లైట్ ని మా కంట్రోల్ లో పెట్టుకున్నాము అని మీనింగ్. అండ్ అందులో ఒక హైజాకర్ కాక్పిట్ లోకి వెళ్లి పైలట్ కి గన్ను పెట్టి మేము చెప్పిన డైరెక్షన్ లోనే వెళ్ళాలి అని హెచ్చరించాడు. అయితే కరెక్ట్ గా 4:53 PM కి కో పైలట్ జగియా ఏరోప్లేన్ హైజాక్ అయింది అని చెప్పాడు. హైజాకర్స్ ప్యాసింజర్స్ ని కత్తులతో బెదిరిస్తున్నారు అండ్ అక్కడున్న ప్యాసింజర్స్ కి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్ గా కాఠ్మండు నుండి ఢిల్లీకి రావడానికి 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. కానీ వాళ్ళ ప్రయాణం మాత్రం 7 రోజులు ఒకే ఫ్లైట్ లో జరిగింది. సరైన నిద్ర లేదు, ఆహారం లేదు, ఫ్లైట్స్ లో టాయిలెట్స్ పూర్తిగా నిండిపోయాయి. ఈవెన్ ఆ వాష్రూమ్స్ యొక్క స్మెల్ అంతా ఫ్లైట్ అంతా కూడా వ్యాప్తించింది. అసలు ఎవరు కలలో కూడా ఊహించనంతగా వాళ్ళు అనుభవించారు. అసలు ఇదంతా ఎలా జరిగింది? చాప్టర్ 2 ది అమృత్సర్ ఎయిర్పోర్ట్. హైజాక్ అయిన వెంటనే ఒక హైజాకర్ కాక్పిట్ కి వెళ్లి ఫ్లైట్ ని ఓన్లీ వెస్ట్ సైడ్ మాత్రమే వెళ్ళమని చెప్పాడు. యాక్చువల్లీ వాళ్ళు ఫ్లైట్ ని డైరెక్ట్ గా పాకిస్తాన్ లోని లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే అక్కడికి వెళ్లిన తర్వాత లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఈ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి గల తగిన పర్మిషన్స్ ఇవ్వలేదు. అండ్ ఇకపోతే ఈ ఫ్లైట్ హైజాక్ అయిందన్న విషయం అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన వాజ్పేయి గారికి 5:20 PM కి తెలిసింది. అయితే కాసేపటికే ఢిల్లీ కంట్రోల్ రూమ్ వాళ్ళు IC-814 ఫ్లైట్ ని వాళ్ళ కంట్రోల్ రూమ్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. అప్పుడే పైలట్ సరన్ గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అదేంటి అంటే ఫ్లైట్ లో ఫ్యూయల్ చాలా తక్కువగా ఉంది అని. అండ్ అలాగే పాకిస్తాన్ లోని లాహోర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు మాకు ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వట్లేదు అని. అప్పుడు ఢిల్లీ కంట్రోల్ రూమ్ వాళ్ళు పాకిస్తాన్ కంట్రోల్ రూమ్ కి కాంటాక్ట్ అయ్యి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి గల తగిన పర్మిషన్స్ ఇవ్వాలి అని అడిగారు. ఎందుకంటే ఇక్కడ హైజాకర్స్ పైలట్స్ పై ప్రెజర్ చేస్తున్నారు. ఇంకొక వైపేమో ఫ్లైట్ లో ఫ్యూయల్ పూర్తిగా తగ్గుతుంది. ఒకవేళ రీఫ్యూయల్ చేయకపోతే ఫ్లైట్ గాల్లోనే కూలిపోతుంది. అండ్ ఈ సిచ్యువేషన్ అంతా కూడా పైలట్ దేవి సరన్ గారు హైజాకర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక తప్పదు అనుకున్న సిచ్యువేషన్ లో ఫ్లైట్ ని పంజాబ్ లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడానికి ఓకే చెప్పారు. అండ్ అనుకున్నట్టుగానే 6:45 PM కి అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఎవరైనా సరే హైజాకర్స్ ఒక కంట్రీ యొక్క ప్లేన్ ని హైజాక్ చేసి మళ్ళీ వాళ్ళ కంట్రీలోనే ల్యాండ్ చేయడం అంటే వాళ్ళు వేసిన ప్లాన్స్ కి అదొక ఎదురు దెబ్బగానే భావిస్తారు. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అనుకున్నారు అంతా. అండ్ మన వాళ్ళు కూడా హైజాకర్స్ ని దెబ్బ కొట్టొచ్చు అని అనుకున్నారు. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకుంది. గవర్నమెంట్ ఇది హయ్యర్ హ్యాండ్ అవ్వాలి, కాకపోతే ఇక్కడ కూడా హైజాకర్స్ దే హయ్యర్ హ్యాండ్ అయింది. చాప్టర్ 3 ది గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇప్పటి వరకు ఫ్లైట్ లో ఏం జరుగుతుందో చూశారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుందో చెప్తాను. ఎప్పుడైతే ఫ్లైట్ అమృత్సర్ లో ల్యాండ్ అయిందో అప్పుడే మన గవర్నమెంట్ కి దాదాపు 45 minutes టైం దొరికింది. ఈ 45 minutes లో మన గవర్నమెంట్ గనుక ఒక స్ట్రాటజికల్ డెసిషన్ గనుక తీసుకొని ఉంటే ఈ హైజాకింగ్ ఇక్కడే అయిపోయేది. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఎలాగైనా సరే ఫ్లైట్ ని డిలే చేయడం. అంటే ఫ్లైట్ మూవ్ అవ్వకుండా ఎంత టైం కుదిరితే అంత టైం ఆపడం. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్యూయల్ నింపడం డిలే చేయడం అండ్ ఆ తర్వాత ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ని తీసుకోవడం. ఇప్పుడు అసలు మన గవర్నమెంట్ వేసిన ప్లాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, డిలే ఫ్యూయలింగ్. ఒకవేళ ఫ్లైట్ లో ఫ్యూయల్ నింపడం కనుక ఆపితే ఫ్లైట్ ఇంకా డిలే అవుతుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్స్ వేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ ఫ్లైట్ లేట్ అవుతుంది అని పైలట్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి వీలైనంత తొందరగా ఫ్యూయల్ నింపండి అని చెప్పాడు. ఎందుకంటే హైజాకర్స్ లోపలున్న ప్రయాణికుల్ని హింసిస్తున్నారు. అయితే ఆల్రెడీ ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల హైజాకర్స్ ప్యాసింజర్స్ యొక్క ప్రాణాలు తీస్తాము అని బెదిరిస్తున్నారు. సెకండ్ వన్, ది ఫ్యూయల్ ట్రక్ స్ట్రాటజీ. ఇండియన్ అథారిటీ అమృత్సర్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఒక ప్లాన్ చెప్పింది. అదేంటి అంటే హైజాకర్స్ కి కనిపించకుండా ఏరోప్లేన్ ముందుకి ఒక ట్రక్ ని తీసుకువెళ్లి ఆపమని చెప్పింది. సో దట్ ఫ్లైట్ వెళ్లే రన్వే పై ట్రక్ పెడితే ఫ్లైట్ వెళ్లకుండా ఆ రన్వే ను బ్లాక్ చేసినట్టు అవుతుంది. ఇది ఒక మంచి ఐడియా అని వాళ్ళు భావించారు. కానీ ట్రక్ డ్రైవర్ ట్రక్ ని సరిగ్గా పొజిషన్ చేయలేకపోయాడు. అండ్ ఈవెన్ ఫ్లైట్ లో ఉన్న హైజాకర్స్ కి కూడా ఆ ట్రక్ చాలా అనుమానాస్పదంగా కనిపించింది. సో అప్పుడే మెల్లిగా హైజాకర్స్ కి డౌట్ రావడం కూడా మొదలైంది. అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం అప్పుడే హైయర్ అథారిటీ వాళ్ళు ఇంకొక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటి అంటే ఫ్లైట్ కి ఫ్యూయల్ ని నింపడానికి వెళ్లే ట్యాంకర్ లో ఫ్యూయల్ కి బదులు పంజాబ్ పోలీసులను పంపించాలి. ఆ పంజాబ్ పోలీసులు అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరు చూడక ముందే కిందికి దిగి ఫ్లైట్ యొక్క టైర్లను పంచర్ చేయాలి. యాక్చువల్లీ ఈ ప్లాన్ బానే ఉంది. కాకపోతే అథారిటీ ఈ ప్లాన్ ని పక్కన పెట్టి ఇంకొక ప్లాన్ ని చూస్ చేసుకుంది. అదేంటి అంటే NSG కమాండ్స్ ని ఎయిర్పోర్ట్ కి తొందరగా రప్పించాలి. సో ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఫ్యూయల్ కూడా ఇంకా నింపకపోవడం వల్ల హైజాకర్స్ కి అప్పటికే చాలా డౌట్ వచ్చింది. అందువల్ల ఫ్యూయల్ లేకపోయినా సరే ఫ్లైట్ ని స్టార్ట్ చేయాల్సిందే అని పైలట్ పై ఒత్తిడి పెట్టాడు. ఒకవేళ ఇప్పుడు గనక ఫ్లైట్ గాల్లోకి ఎగురితే ఖచ్చితంగా కూలిపోతుంది అని చెప్పినా సరే హైజాకర్స్ పైలట్ మాట వినలేదు. ఒకవేళ నువ్వు గనక
గనక ఫ్లైట్ స్టార్ట్ చేయకపోతే ప్యాసింజర్స్ ని చంపేస్తాము అని బెదిరించారు. సో చేసేదేం లేక పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ ని స్టార్ట్ చేశాడు. ముందు చూస్తేనేమో రన్వే పై ట్రక్ ఉంది. ఒకవేళ ఫ్లైట్ గనక ఆ ట్రక్ ను తాకితే ఖచ్చితంగా పెద్ద క్రాష్ అవుతుంది. కాకపోతే జస్ట్ లో మిస్ అయ్యి ఫ్లైట్ మళ్ళీ గాల్లోకి ఎగిరింది. ఒకవైపు ఫ్లైట్ ఎక్కడ కూలిపోతుందో తెలియదు, ఇంకొక వైపు మన అథారిటీ బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకుంది. ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోవడానికి గల కారణం ఈ టైంలో లోకల్ అథారిటీస్ అండ్ అలాగే సివిల్ ఏవియేషన్ వాళ్ళు అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, లోకల్ పోలీస్ వాళ్ళు, ఎన్ఎస్జీ కమాండోస్ వీళ్ళంతా కూడా ఒక కోఆర్డినేషన్ లో ఉండాలి. అయితే ఈ కోఆర్డినేషన్ మిస్ అయింది. అక్కడ ఉన్న లోకల్ పోలీసులకి ఇది ఎలా హ్యాండిల్ చేయాలో అంత ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చాలా అన్క్లియర్ గా అండ్ చాలా స్లోగా ఉన్నాయి. ఇంకొక వైపు అయితే అసలు ఎన్ఎస్జీ కమాండోస్ అక్కడికి ఇంకా చేరుకోనే లేదు. చాప్టర్ 4 ది లాహోర్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్ లో ఫ్యూయల్ లేదు, అయినా సరే మిగిలి ఉన్న కొంచెం ఫ్యూయల్ తోనే ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. ఇప్పుడు ఖచ్చితంగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి. అయితే అమృత్సర్ నుండి పాకిస్తాన్ కి కొద్ది దూరం మాత్రమే. అయితే ఆ కొద్ది దూరం అయినా సరే ఫ్లైట్ చేరుకుంటుంది అనే దానికి నమ్మకం లేదు. ఇంకొక వైపు లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు పాకిస్తాన్ లో మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవైపు ఇండియన్ అథారిటీ అండ్ ఇంకొక వైపు పైలట్స్ ఎవరు ఎంత అడిగినా సరే వాళ్ళు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి. ఇంకొంచెం ప్రెజర్ చేసేసరికి రన్వే లైట్స్ కూడా ఆపుకున్నారు. అప్పటికే చీకటైంది. ఒకవేళ రన్వే లైట్స్ గనక ఆగిపోతే ఫ్లైట్ గాల్లోకి ఎగిరే ఛాన్సే లేదు. అప్పటికే చీకటైపోయింది. అదే కాకుండా రన్వే లైట్స్ ని ఆఫ్ చేస్తే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. హైజాకర్స్ ల్యాండ్ చేయమని ఎంత ప్రెజర్ పెట్టినా ఇక్కడ పైలట్స్ కి మాత్రం అసలు నాకు రన్వే కనబడట్లేదు, ఎలా ల్యాండ్ చేయాలి అని అడిగారు. ఇక ప్రెజర్ ని తట్టుకోలేక లాస్ట్ టైం పాకిస్తాన్ ని ఇంకొకసారి అడిగారు, ఏంటి మీరు రన్వే తెరుస్తారా లేకపోతే డైరెక్ట్ గా ల్యాండ్ అవ్వమంటారా అని. అప్పుడు లాహోర్ ఐఆర్ అథారిటీస్ కి బుద్ధొచ్చింది. ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్ గనక అలా ల్యాండ్ అవుతే ఖచ్చితంగా క్రాష్ ల్యాండింగ్ అవుతుంది. దాని వల్ల వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరే మొత్తం నాశనం అవుతుంది. అండ్ అదే కాకుండా పక్క దేశాల నుండి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇదంతా ఎందుకు వచ్చిన గొడవరా అని ల్యాండింగ్ కి పర్మిషన్ ఇచ్చి రన్వే లైట్స్ ఆన్ చేశారు. సో ఫైనలీ IC-184 పాకిస్తాన్ లోని లాహోర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అండ్ పాకిస్తాన్ వాళ్ళు మన ఫ్లైట్ కి రీఫ్యూయలింగ్ కూడా చేశారు. అండ్ అప్పుడే ఇండియన్ హై కమిషన్ లాహోర్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి దయచేసి ఆ ఫ్లైట్ అక్కడ నుండి కదలకుండా ఎలా అయినా ఆపండి. ఇస్లామాబాద్ లో ఉన్న ఇండియన్ హై కమిషనర్ అయిన పార్థసారథి గారిని మేము లాహోర్ ఎయిర్పోర్ట్ కి పంపిస్తున్నాము. ఆయన హైజాకర్స్ తో నెగోషియేట్ చేస్తారు, దయచేసి కాసేపు ఆపండి అని చెప్పారు. అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం పాకిస్తాన్ ఫ్లైట్ ని ఆపడానికి మళ్ళీ రన్వే యొక్క లైట్స్ ని ఆఫ్ చేసింది. కాకపోతే ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. రన్వే లైట్స్ క్లోజ్ చేసి ఉన్నా సరే ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత లాహోర్ నుండి డైరెక్ట్ గా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అండ్ అక్కడ చిన్న చిన్న నెగోషియేషన్స్ జరిగిన తర్వాత కొంతమంది ప్యాసింజర్స్ ని హైజాకర్స్ రిలీజ్ చేశారు. ఇక బయటకు వచ్చిన ప్యాసింజర్స్ హైజాకర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్యాసింజర్స్ ప్రకారం హైజాకర్స్ వాళ్ళ ఓన్ నేమ్స్ తో పిలుచుకోలేదు. చీఫ్, బర్గర్, డాక్టర్, శంకర్, బోలా ఈ నేమ్స్ తోనే పిలుచుకున్నారు. అందులో చీఫ్ అనేవాడు వీళ్ళందరికీ హెడ్. ఇప్పటిదాకా మీకు చెప్పిందంతా కూడా ఓన్లీ డే 1 లోనే జరిగింది. అండ్ ఈవెన్ డే 2 రోజు కూడా నెగోషియేషన్స్ ఏమీ జరగలేదు. ప్యాసింజర్స్ కి తిండి సరిగ్గా లేదు, నిద్ర లేదు, అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే టెన్షన్, ఇవన్నీ బాధలు పడుతూ నలిగిపోతూ అలానే సీట్స్ లో కూర్చున్నారు. ఒకవేళ సీట్ నుండి లేవాలి అనుకున్న సరే పర్మిషన్ కావాలి, పక్క వాళ్ళతో మాట్లాడినా సరే బెదిరిస్తున్నారు. చాప్టర్ 5 కాందహార్ ఎయిర్పోర్ట్, ఆఫ్ఘనిస్తాన్. సెకండ్ డే అంటే 26th రోజు ఫ్లైట్ ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ఎయిర్పోర్ట్ లోకి చేరుకుంది. అండ్ అక్కడ ఈ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్స్ పాలించేవారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇండియాకు మరియు హైజాకర్స్ కి మధ్య మేం మీడియేటర్స్ గా ఉంటాము అని చెప్పారు. కాకపోతే ఇండియన్ కమిషన్ వాళ్ళని అసలు పట్టించుకోలేదు. మీకు తెలుసా, నెక్స్ట్ 6 days కూడా ఫ్లైట్ అక్కడే ఉంది. ప్యాసింజర్స్ కి నో వాటర్, నో ఫుడ్, నో స్లీప్, అండ్ అలాగే టాయిలెట్స్ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఆ స్మెల్ మొత్తం ఫ్లైట్ అంతా వస్తుంది. ఇక అప్పటికే ప్యాసింజర్స్ కి హోప్స్ కూడా పోయాయి. ఇకపోతే తాలిబాన్స్ ఫ్లైట్ చుట్టూ సెక్యూరిటీగా ఉన్నారు. అయితే ఇక వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి అజిత్ దోవల్ తన టీం ని తీసుకొని కాందహార్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. ఈ టీం ఎలా అయినా సరే ప్యాసింజర్స్ అందరినీ ప్రాణాలతో బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో వెళ్లారు. అప్పటికే ఫ్లైట్ లో రూపిన్ కటియాల్ అనే ఒక అతనికి అప్పుడే పెళ్ళయి నేపాల్ కి హనీమూన్ కి వెళ్లి ఆ ఫ్లైట్ లో రిటర్న్ వస్తున్నాడు. అయితే ఈ రూపిన్ కటియాల్ ని హైజాకర్స్ చంపేశారు. ఎప్పుడైతే అజిత్ దోవల్ టీం అక్కడికి చేరుకుందో వాళ్ళతో నెగోషియేషన్స్ చేసినప్పుడు హైజాకర్స్ యొక్క డిమాండ్ ఏంటి అంటే, మాకు $200 million కావాలి, అండ్ అలాగే మీ ఇండియన్ జైల్లో మా వాళ్ళు 36 మంది ఉన్నారు, వాళ్ళను రిలీజ్ చేయాలి అని. ఇది హైజాకర్స్ యొక్క డిమాండ్. ఇక అజిత్ దోవల్ టీం కూడా నెగోషియేషన్స్ ని స్టార్ట్ చేసింది. ఒకవైపేమో ఇండియాలో ప్యాసింజర్స్ యొక్క రిలేటివ్స్ హైయర్ అథారిటీ పై చాలా ప్రెజర్ చేస్తున్నారు, మా వాళ్ళని ఎలా అయినా తిరిగి తీసుకురమ్మని, అండ్ ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని. ఇక మన గవర్నమెంట్ కి ఖచ్చితంగా కొంతవరకు తగ్గాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ నెగోషియేషన్స్ లో భాగంగా వాళ్ళు 36 మెంబర్స్ ని రిలీజ్ చేయమంటే ఇండియన్ అథారిటీ మాట్లాడి ఆ సంఖ్యను 3 వరకు తీసుకొచ్చింది. అంటే వాళ్ళు 36 మందిని అడిగితే మేము కేవలం 3 మాత్రమే రిలీజ్ చేయగలము అని చెప్పింది. అండ్ ఇద్దరికి ఒక డీల్ అయింది, 3 రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ ఆ 3 ఉగ్రవాదులు
ఉగ్రవాదులను కూడా అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయిన జస్వంత్ సింగ్ గారు ఒక ఫ్లైట్ లో తీసుకొని వచ్చారు కాందహార్ కి. అండ్ ఆ ముగ్గురిని హైజాకర్స్ కి అప్పగించిన తర్వాత వాళ్ళు ప్యాసింజర్స్ అందరినీ రిలీజ్ చేశారు. అయితే ఇండియాకు ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదేంటి అంటే ఆ రిలీజ్ చేసిన ముగ్గురు ఎవరంటే ఒకరు అహ్మద్ ఒమర్ సైద్ షేక్, సెకండ్ పర్సన్ ముస్తక్ జార్గర్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి మీరు పేరు ఇప్పటికే చాలా సార్లు విని ఉంటారు, మసూద్ అజార్. సో ఇప్పుడే మీకు ఒక అసలైన విషయం తెలియాలి. అదేంటో తెలుసా? మసూద్ అజార్ ని ఇండియా రిలీజ్ చేసిన తర్వాత అతను పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ ఒక ఉగ్రవాద సంస్థను స్టార్ట్ చేశాడు. అదేంటి అంటే జైష్ ఈ మహమ్మద్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి ఆ ఉగ్రవాద సంస్థతో అంటే ఇప్పటికే ఇండియాలో జరిగిన మెయిన్ ఉగ్రదాడుల్లో దాని వెనుక ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా ఈ మసూద్ అజార్ అండ్ అలాగే అతని ఈ జైష్ ఈ మహమ్మద్ అనే ఈ గ్రూపే. ఇంతకు వీళ్ళు చేసిన అటాక్స్ ఏంటో తెలుసా? 2001 లో ఇండియన్ పార్లమెంట్ అటాక్, 2008 లో ముంబై అటాక్, 2016 లో పాతన్కోట్ అటాక్ అండ్ 2019 లో పుల్వామా అటాక్, ఇంకా 2025 లో అంటే మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ లో కూడా మెయిన్ హ్యాండ్ వీళ్ళదే. నిజానికి ఈ అటాక్స్ అన్ని చేసింది కూడా మసూద్ అజారే. సో చూసారా, అప్పుడు రిలీజ్ అయ్యి ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన దారుణమైన అటాక్స్ అన్నిటికీ వాడే కారణమయ్యాడు. అయితే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఈ మసూద్ అజార్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీని మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు లేపేశారు. కాకపోతే మసూద్ అజార్ మాత్రం ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అండ్ అతనికి పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఉంది. రీసెంట్ గా మసూద్ అజార్ కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు చనిపోతే వాళ్ళ బాడీలను దహనం చేయడానికి పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్మీని కూడా పంపింది. ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ దహనాలు చేశారు. సో చూసారా, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. అదే వాళ్ళను మీరు ఉగ్రవాదులరా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంతకీ ఈ హైజాక్ లో తప్పెవరిది? మీరు ఎవరిదనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. అండ్ ఇండియాలో జరిగిన ఫస్ట్ అండ్ లాస్ట్ హైజాక్ ఇది ఒక్కటి మాత్రమే, మళ్ళీ ఏది జరగలేదు. అండ్ ఈ హైజాక్ ని బేస్ చేసుకొని చాలా మూవీస్ కూడా వచ్చాయి. నాకు చాలా అండర్ రేటెడ్ మూవీ ఏదనిపిస్తుంది అంటే ఆపరేషన్ గగనం అనుకుంటా, నాగార్జున గారిది. అది చాలా బాగుంటుంది, కాకపోతే అంత ఆడలేదు. సో గైస్, ఇది వీడియో మనం దురంధర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ప్రొపగండానా కాదా అండ్ ఆ దురంధర్ యొక్క రియల్ స్టోరీ అని 2 వీడియోలు చేశాము. సో మీకు దాని లింక్స్ ఇక్కడ ఐకార్డ్ లో వస్తాయి అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తాయి. సో ఆ వీడియోస్ ని కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో జమీల్ జమాలి యొక్క రియల్ స్టోరీ చెప్తాను. ఖచ్చితంగా వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. సో ఇది గైస్ ఇవాళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.